నెహ్రూ గారిది ఇదొక్కటే కాదు. ఇదొక్కటే చూస్తే గనక నెహ్రూ గారు కరెక్టే చేశారే అనే ఫీలింగ్ ఉంటుంది కొంచెము. బట్ మిగతావి చూస్తుంటే మాత్రము ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఓన్లీ అపీలింగ్ పాలిటిక్స్ లాగే అనిపిస్తుంది. అయితే ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ ఏమో జనగణమనని నేషనల్ యాంథమ్ కింద, వందే మాత్రం ని నేషనల్ సాంగ్ కింద, దట్టు ఫస్ట్ 2 స్టాంజాస్ నే వాడాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని వస్తున్నాయి. మళ్ళా నాకు తెలిసి ఆ వందే మాత్రం ఫస్ట్ 2 స్టాంజాసే కాకుండా అన్ని స్టాంజాస్ పాడేలాగా వస్తదేమో చూడాలి. వీ హ్యావ్ టు సీ. అసలు హిస్టరీ పుటల్లోకి వెళ్లి చూస్తుంటే అరే కొన్ని సొల్యూషన్స్ ఇంత ఈజీగా చేయొచ్చా అనుకునేవి కూడా కొన్ని చేయలేరు. ఎందుకు చేయలేదో అర్థం కాదు. మేబీ అప్పుడు పరిస్థితులేమో వీ డోంట్ నో. బట్ అదే అనిపిస్తుంది. కొన్ని బ్లండర్స్ ఉంటాయి కదా, లైక్ కాశ్మీర్ ని వాడు తీసుకోడరా బాబు అంటే తీసుకోకపోవడం, నేపాల్ ని తీసుకోకపోవటము, వాట్ జాయినింగ్ ఇన్ ద పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి వచ్చిన మన వద్దని చెప్పి పోటుగాళ్ళల్లో చైనాకి ఛాన్స్ ఇవ్వటము, బలోచిస్తాను మేము కలుస్తామంటే కలవకపోవటం, దీస్ ఆర్ బ్లండర్స్ లాగా అనిపిస్తుంది. బట్ అప్పుడు పరిస్థితులు అయితే కరెక్ట్ గా తెలియవు కాబట్టి వీ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. బట్ దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేసి వీ షల్ డిస్కస్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్. దేశానికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నష్టం అయితే జరిగింది. నష్టపోతానే ఉన్నాం. స్టిల్ వీ హ్యావ్ టు సీ.